మిగిలిన వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. ఏమనిపిస్తుందండి మీకు ఈ ఘటన చూసిన తర్వాత? బిడ్డ తల్లిని చంపించేసింది కిరాతకంగా బయట కాపలా కాసి. అంటే ఇప్పుడు కొన్ని వీడియోలు చూస్తున్నారండి. ఫోన్ ఇస్తున్నాం కదా, వాళ్ళు ఏదో చదువుకుంటారు లేకపోతే ఏదో అని చెప్పి మేము ఫోన్ ఇస్తున్నాం. ఆ ఫోన్ ఇవ్వడంతో ఏమవుతుందంటే ఆడపిల్లలు బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడున్నారు, ఎన్నింటికి వస్తున్నారు, ఒక 10 నిమిషాలు రాకపోతే ఫోన్ చేసి కనుక్కోవాలి. లేకపోతే మనకు తెలియదు కదా, అలా నమ్మి మేము ఫోన్లు ఇస్తున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారు, మీది కూడా తప్పు ఉంది. మన ఫోను మీడియా ఇదంతా తప్పుంది. ఏంటంటే కొన్ని వీడియోలు చూసారా, సాయి సనా వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరినో ఒకరిని పట్టుకుని లేపుకుని వచ్చేసి సపరేట్ రూములు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. నేను అమ్మాయి పిల్లలు చూస్తుంటే చూసా నేను. అప్పుడు నార్మల్గా మనం కూడా ట్రోల్ చేస్తుంటే వీడియోలు వచ్చేస్తాయి. ఆ ఆడపిల్లలు ఏం చేస్తున్నారు, బీర్ బాటిల్ పట్టుకుని వాడితో ఎంజాయ్ చేస్తూ ఏదో పిక్నిక్లకు వెళ్తూ కార్ డ్రైవింగ్లు చేసుకుంటూ ఫుల్ వీడియోలు చేస్తున్నారు. ఆ వీడియోలు చూసి ఈ మిగతా పిల్లలు ఇప్పుడు 100% 20% ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కదా, మనం కూడా అలాగే ఎంజాయ్ చేయాలి. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేయలేకపోయారు, మనల్ని ఏం చేస్తారులే అన్నట్టు ఆ వీడియోలు చూసి కొంచెం రెచ్చిపోతున్నారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. అలా సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలు చేస్తున్న కొంతమంది పేర్లు చెప్పండి, ఎవరెవరు చేస్తున్నారు? సాయి సనా అని ఒకటి వస్తుందండి, అది తప్పే కదా. వాళ్ళకి చూడండి అసలు పబ్లిక్ గా అది బీర్లు తాగడం అంటే మీరెందుకు చూస్తున్నారని మీరు అనొచ్చు, తెలుసుకోవాలి కదా. వచ్చినప్పుడు చూస్తాం కదా, ఇదేంటిది చిన్న వయసు దీనిది, ఇది ఏంటిది అని చూస్తాం కదా. అవి ఇంకా ఈ పిల్లలు ఏమవుతున్నారంటే కంటిన్యూ అయిపోతున్నారు. ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు, రేపు ఏం చేస్తున్నారు, ఎల్లుండి ఏం చేస్తున్నారని. వాళ్ళ బతుకున్నట్టు మనము బతకొచ్చని ఇలాంటి వాళ్ళు చేస్తారు. సోషల్ మీడియాలో అలాంటి వీడియోస్ పెడుతున్న వాళ్ళకి మీరు ఏమైనా వార్నింగ్ ఇవ్వాలనుకుంటే? మనం మీ ఇళ్లలో ఉన్న వాళ్ళు మేమేమి ఇస్తామండి, మీడియా వాళ్ళు కానీ పోలీసులు కానీ. ఇప్పుడు అన్నీ మీరు ఇప్పుడు మంచి జరుగుద్దనే కదా మా దగ్గరకు వచ్చారు, అలా మీరే చెయ్యాలి కదా. ఎప్పుడు చేస్తారండి, అంత అయిపోయింది. ఎన్ని వీడియోలు అసభ్యంగా ఎన్ని వస్తున్నాయి, బెడ్రూమ్ విషయాలు కూడా ఫోన్లలో వచ్చేస్తున్నాయి. దానికి ఇంకా ఏమీ కంట్రోల్ లేదా? అప్పుడు ఇలాంటి వాళ్ళు ఎలా తయారవుతారు? ఇప్పుడు మేము ఉన్నాము, మేము ఎంతగానో బయటికి వెళ్ళిపోతాను నేను, మా అమ్మాయిలు ఇంట్లో ఉంటారు, వాళ్ళకి ఫోన్ ఇస్తాం, ఏం చేస్తున్నారు, ఇంటికి ఎవరన్నా వచ్చారా ఏంటి, ఇప్పుడు చెప్పలేం కదా. అది ఒక సెక్యూరిటీగా ఉంటుందని ఫోన్ ఇస్తాం. ఆ ఫోన్ ఇచ్చుకుని వీళ్ళు పొద్దున్న నుండి సాయంత్రం దాకా ఇలాంటి వీడియోలు తీసుకుంటూ వాళ్ళకి మైండ్కి ఎక్కేసి ఇలా చేస్తే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఎంజాయ్గా బతుకున్నారు, మనం కూడా ఎంజాయ్ బతకాలి అనే థాట్ వచ్చేస్తుంది. నేను ఇలా క్రూరంగా తయారవడానికి ఆ ఫోన్లో వీడియోలు ఇవే. ఆ అమ్మాయిని అంటారా, ఒకటి మీరు ఎంతవరకు చూపిస్తారంటే ఇక్కడ హత్య జరిగింది, తీసుకెళ్ళాం, జైల్లో వేసాం, ఉన్నారు, ఎన్ని రోజులు, ఒక నెల, ఒక వారం, అంతే కథం. మళ్ళీ వాళ్ళ జీవితం వాళ్ళు ప్రారంభించేస్తున్నారు కదా, వదిలేయకూడదు, దాన్ని చిత్రహింస పెట్టాలి, అలానే చంపేయొద్దు. జీవితాంతకాలం కొన్ని రోజులు దానికి బుద్ధి వచ్చే వరకు. నేను వాళ్ళ చెల్లి అంటుంది, అది కృంగి ఏడుస్తుంది. ఆ చచ్చిన రోజున కూడా మేము 1:30 దాకా ఇక్కడే ఉన్నాం. అది ఏడుస్తుంది కానీ చిన్న బిడ్డ, ఇదైతే హ్యాపీగా తిరుగుతుంది అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరుగుతుంది. అస్సలు ఒక్క కన్ను మేము ఏడ్చామండి బిల్డింగ్ పై నుంచి, ఎంత ఏడ్చామంటే అంత ఏడ్చాం, ఆ పిల్ల ఏమైపోతుందా అని చెప్పి. నిన్న కూడా ఆ అమ్మాయి మీడియాలో చూస్తే మా అక్క కాళ్ళ మీద కాలేసుకుందండి, వాళ్ళు ముగ్గురు కాళ్ళ మీద కాలేసి కూర్చున్నారు. చనిపోయిన తర్వాత కాళ్ళ మీద కాలేసి కూర్చున్నారు లోపల. మీరు వీడియో చూడలేదేమో, మామూలు వస్తుంది అందులోనే, కాళ్ళ మీద కాలేసుకుంది మా అక్క అని. అంటే పోలీసులు కూడా ఏం చేయలేదు, వాళ్ళని అలా వదిలేశారు కాబట్టి ఇలా రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏముంది, వాడేమున్నాడు, ఒక 6 నెలలు, ఒక 7 నెలలు బయటకు వచ్చేస్తారు, వాళ్ళు హ్యాపీ, వాళ్ళు చేస్తారు. అనాథలయ్యింది ఎవరు, ఆ చిన్న బిడ్డ. ప్రాణం చూసామండి, అంటే మాట్లాడలేదు, మేము ఎవరూ మాట్లాడం. ఏంటంటే అమ్మ ఎదురుకుండా ఉయ్యాలు ఉంటుంది, అందులో కూర్చుని ఊగుతుంది, అందులోనే జడేస్తుంది, అక్కడే కూర్చుని పిల్లలకి అయ్యి జల్లేస్తుంది. ఒడియాలు పెట్టుకున్నారు మొన్న ఎండలకి, ఇంకేదన్నా ఉయ్యాల్లోనే ఉంటుంది అమ్మ. అందుకే మేము కొంచెం ఆవిడ మీద చూడటం, మాటలు లేవు కానీ పైనుంచి చూస్తాం అంతే. ఆవిడ ఊగుతుంది మాట, ఆవిడకి ఇంకా అది అలవాటు అయిపోయింది. మీకు ఏమనిపిస్తుందండి, మీరు రోజు మీ ఇంటి ముందు మీరు రోజు చూసే ఒక మహిళని ఆమె కూతురు చంపించేసింది? అదే సార్, ఇదైతే బాధాకరమైన విషయమే, కానీ మరి ఇట్లాంటి జరగడం అనేది మంచి విషయం అయితే కాదు. తల్లిని రక్తం వచ్చి ఇలా కొట్టించి చంపించింది అక్కడ భయం వేసిందా మీకు? చాలా చాలా భయం వేసింది సార్. మేము ఈవినింగ్ నుంచి దగ్గర 4 వరకు మేము మా బిల్డింగ్ నుంచి చూస్తూనే ఉన్నాము.
కానీ ఆ చంపించిన అమ్మాయి మాత్రం ఎక్కడెక్కడే తిరుగుతుంది. కానీ మరి అలా జరగడం అన్నది మొత్తం ప్రతి తల్లికి కూడా ఇప్పుడు ఆమెను చూసి పిల్లలు మరీ ఇలా ఉన్నారా, మా పిల్లలు ఎట్లా అవుతారు అనేది భయం అనేది మాలోని వచ్చేసింది. ఇంకా మేము ఎంత కష్టపడి ఎంత ఇది చేసి పెంచినా కూడా పిల్లలు ఆమెని మేము ప్రతిరోజు చూస్తూ ఉంటాం పైనుంచి. అంత మంచిగా రెడీ చేసి అంత మంచిగా పంపించి మంచిగా రెడీ చేసి పంపిస్తుంది అనమాట. అంత మంచిగా చూసుకునే కన్న తల్లిని ఆమె అట్లా చేసిందంటే ఇంకా చెప్పడానికి మాకు మాటలైతే ఏం రావట్లేదండి. అదే ఏడుపు వచ్చిందా మీకు? చాలా, మేమైతే పైనుంచి చాలా ఏడ్చాం. అస్సలు కిందకు కూడా వచ్చాం 2 o'clock అప్పుడు. మా ఓనర్స్ ఇంట్లో వాళ్ళు పోలీసులు వస్తే ఏం జరుగుతుంది అనేసి చూడడానికి కూడా వచ్చాము. ఈరోజు 3 days అయింది. కనీసం మా బిల్డింగ్లో ఎవరు కూడా మంచిగా వండుకొని తినడానికి కూడా మనసు రావట్లేదు ఈ విషయం విన్నాక. ఇప్పుడు మా ఇంట్లో మా పేరెంట్స్కి మా ఊర్లో ఫోన్ చేసి చెప్పుకుంటే వాళ్ళు కూడా అట్లానే ఉన్నారు. ఎట్లా పిల్లల్ని ఎంత చెడ్డదైనా తల్లి పిల్లల్ని మాత్రము ఆ రకం మైండ్ సెట్తో పెంచాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు. కానీ ఆ అమ్మాయికి ఎందుకు ఆలోచన వచ్చిందో, మరీ అంత క్రూరమైన ఆలోచన రావడం కరెక్ట్ అయితే కాదు. తను అన్నట్టు సోషల్ మీడియా వల్ల చాలా 90% ప్రతి ఒక్క స్టూడెంటు చెడిపోతున్నాడు. మంచిగా యూజ్ చేసేదానికంటే దానికి 10 times 100 times కూడా అది తప్పుడు మార్గంలో వెళ్ళడానికే చూస్తున్నారు. మీరు వీడియోస్ వస్తున్నాయి చూస్తున్నారు, అది తప్పుడు వీడియోలు చాలా వస్తున్నాయి. వీటికంటే దానికే లైక్స్ ఎక్కువ వస్తున్నాయి. కానీ మీరు అలాంటి వాటిని అవి ఎవరు చేస్తారు ఏంటన్నది మీకు తెలుస్తుంది. అలాంటి వాటిని చూడకుండా ఉండటానికి సార్ ఇప్పుడు వచ్చేది చూస్తారు. ఎంజాయ్ చేయడానికి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ వల్ల ఎంతమంది నాశనం అయిపోతున్నారు, ఎంతమంది నాశనం. మీకేమన్నా లాభం ఉందా పోనీ? సరే ఇప్పుడు ఏదైనా మనం రోడ్ నుంచి వెళ్తాము, మనము చూడొద్దు అంటే కళ్ళు మూసుకొని ఎవరు వెళ్ళరు. అది ఎవరు పెడుతున్నారు ఏంటి అలాంటివి పెట్టేటప్పుడు అవి ఎవరు పెడతారు అనేది మీకు తెలుస్తుంది. అది కంప్లీట్గా మీరు 99% అయినా మీరు చెయ్యగలిగితే అట్లాంటి వాళ్ళని తగ్గితే ఇలాంటివి స్టూడెంట్స్ వాళ్ళ అమ్మాయి లైఫ్ ఎంత సార్ 15 years. కానీ అమ్మాయి లైఫ్ ఏమైంది? ఆ పిల్లకి ఎవ్వరు లేరు. ఇప్పుడు ఆమె ఏం సాధించుకుంది? ఇట్లా పిల్లలు ఇట్లా తయారవుతున్నారు. కాబట్టి మీ మీడియా ద్వారా పిల్లల్ని పెంచాలి, కానీ అతి గారాబం ఎవ్వరూ చేయొద్దు, ఏ పేరెంట్స్ చేయొద్దు. ఎంతైనా ఉండని కానీ గారాబంతో మాత్రం పెంచొద్దు. మీకేమనిపిస్తుందమ్మా? భయం వేసింది ఒక్కసారి ఆ ఇంటి ముందే బిడ్డ తల్లిని చంపించేసింది అనగానే? భయం వేసిందండి. అసలు ఏజ్ ఏంటి, తర్వాత లైఫ్ ఏంటని ఆలోచించలేదు. చిన్న పిల్ల, తన లైఫ్ ఏమో కానీ వాళ్ళ చెల్లి ఏమవుతుందని కూడా ఆలోచించలేదు. అదే కొంచెం ఇదిగా ఉంది. అసలు మేము పైన ఉన్నాం కానీ అసలు మాటలు భయం వేస్తుంది. పడుకోమ నిన్నంతా ఏడుస్తూనే ఉంది ఒక పిల్ల అయితే. చాలా భయం వేసింది అది చూస్తున్నాను. రైట్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మర్డర్ జరిగింది అన్నది ఒక భయం అయితే, ఆ మర్డర్కి కారణం కన్న బిడ్డ అని తెలిసిన తర్వాత పైగా ఏంటి, ఇదిగో ఆ గేట్ చూడండి ఒక్కసారి. ఆ గేట్లోంచి లోపలికి బయటికి వెళ్ళొస్తుందంట. లోపల తల్లిని చంపేస్తూ ఉంటే ఆ తల్లి పాపం ఆ పెయిన్ భరించలేక విలవిలలాడుతూ ఉంటే లోపలికి ఎవరో రాకుండా బయట నవ్వుతూ తిరిగిందంట. 1 గంట లోపులోనే మొత్తం ఈ మరణకాండ అంతా కూడా ముగించేశారు. ఇద్దరు వచ్చారు, అన్నదమ్ముల్ని ఇద్దరిని పిలిపించిన తర్వాత చెల్లెల్ని దగ్గరికి వెళ్ళనివ్వలేదు. ఆ తర్వాత చెల్లెలు ఎప్పుడు చూడని స్థితిలో తల్లిని చూసేసరికి భయభ్రాంతులకు గురైంది. కొంతసేపు ఉంటే ఈ పూర్తిగా ఉన్న ప్రాణం కూడా పోతుంది అని ప్లాన్ చేసింది. లోపలికి వెళ్ళి చూసేసరికి ఇంకా కొన ప్రాణంతో ఉంది. 108కి ఫోన్ చేద్దామని అంటే ఏం చేసింది అక్క, మళ్ళీ వాళ్ళిద్దరిని పిలిపించింది. శివని వాడి తమ్ముడిని పిలిపించింది. ఇంకా కొన ఊపిరితో ఉంది. మళ్ళీ వెనక్కి వచ్చి చంపి వెళ్ళు అంటే మళ్ళీ వాళ్ళిద్దరూ వెనక్కి వచ్చి సుత్తితో తల పగలు కొట్టి చంపేశారు. ఆ సమయంలో మళ్ళీ చెల్లిని బయటికి పక్కింటికి పంపించేసింది అంట. ఆ చిన్న పిల్ల తలుచుకుని ఏడుస్తుంది. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ స్ట్రీట్లో ఉన్న వాళ్ళంతా భయభ్రాంతులకు గురయ్యారు.